ఎయిర్ ఫ్రైయర్లో జ్యూసీగా హెల్దీగా చికెన్ ఫ్రై ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. నెక్స్ట్ తగినంత కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ శనగపిండి తీసుకోండి. నేను 1 స్పూన్ తీసుకున్నాను శనగపిండి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ ఒక బౌల్లో వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని తర్వాత ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అన్నీ వేసి ఈ విధంగా దీన్ని బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చికెన్ను క్లీన్గా వాష్ చేసుకొని జల్లెడలో నీళ్ళు మొత్తం పోయే వరకు ఒక అరగంట పక్కన పెట్టుకున్న తర్వాత దీనిలో కలుపుకోవాలి. దీన్ని చేత్తో శుభ్రంగా కలుపుకోండి. ముక్కకు ఈ మసాలా మొత్తం బాగా అంటే వరకు ఒక 5 నిమిషాలు ఈ విధంగా మసాజ్ చేసుకుంటూ కలుపుకోండి. నెక్స్ట్ మూత పెట్టి 1 అవర్ పక్కన పెట్టండి. తర్వాత 1 అవర్ తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో ఈ విధంగా పేపర్ లైనర్ బజార్లో దొరుకుతుందండి. నేను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను. ఇది పెట్టిన తర్వాత చికెన్ మొత్తం సెట్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్ అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఈ విధంగా పేపర్స్ కొన్నాను. నీట్గా క్లీన్గా ఉంటుంది. ఎయిర్ ఫ్రైయర్ పాడవకుండా వాష్ చేయని అవసరం లేదు. ఈ పేపర్ ఉన్నందువల్ల డైరెక్ట్గా అయినా పెట్టుకోవచ్చు. చాలా బాగా వస్తుంది అలా అయినా కానీ. తర్వాత ఇందులో సెట్ చేసుకొని 180 డిగ్రీస్ మీద కుక్ చేయాలండి. 200 మీద కుక్ చేస్తే ఈ విధంగా బాగా రోస్ట్గా అవుతుంది. డీప్ ఫ్రై లాగానే వస్తుంది. ముందు చికెన్ కుక్ అవ్వాలి కాబట్టి 180 మీద పెట్టి 10 మినిట్స్ ముందు ఆన్ చేయాలండి. తర్వాత ఇంకొక 10 మినిట్స్ మరలా కుక్ చేయాలి. ఈ విధంగా 180 మీద పెట్టుకోవాలి సెట్ చేసుకొని. తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ వరకు ఆన్ చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. మనకి డీప్ ఫ్రై లాగానే ఉంటుందండి ముక్క. ఏమాత్రం మామూలుగా ఉండదు అసలు. జ్యూసీగా చాలా చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది. ఆయిల్ వేయలేదన్న ఫీలింగ్ కూడా ఉండదు అసలు. చూడండి, మధ్య మధ్యలో చెక్ చేసుకోవచ్చు మీకు కావాలంటే ఎలా ఉడికిందో ఏమోననేసి. 10 నిమిషాల వరకు వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 10 నిమిషాలు అయిపోయినది. నెక్స్ట్ దీన్ని ఫ్లిప్ చేసుకుందామండి. నెక్స్ట్ అటువైపు కూడా ఉడకాలి కదా. ఈ విధంగా 10 నిమిషాలు పెట్టుకొని తిప్పుకోవాలండి. చికెన్ బాగా కుక్ అయి ఫ్రై లాగా రెడ్ కలర్లో వచ్చి బాగా మంచి కలర్లో వస్తుంది. చూడండి ఎంత బాగా మంచి కలర్లో వచ్చిందో. ఇంకొక 2 మినిట్స్ అటు ఇటు తిప్పుకొని దీన్ని ఫ్రై చేసుకున్నానండి. అది మీకు చూపించలేదు. మొత్తం 24 మినిట్స్లో చికెన్ మొత్తం ఉడికిపోతుంది. తక్కువ ఆయిల్ తోటి చాలా జ్యూసీగా టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.